హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియో వచ్చి ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అనమాట. వీడియోలోకి వెళ్ళిపోతే ఎస్టీఏ 16-bit అడ్రస్ ఎక్స్ప్లెనేషన్ ఏమని ఇచ్చారు ఎస్టీఏ గురించి. ద కంటెంట్స్ ఆఫ్ ద అక్యుములేటర్ ఆర్ కాపీడ్ ఇంటూ మెమరీ లొకేషన్ స్పెసిఫైడ్ బై ద ఆపరెంట్. ఓకే, దిస్ ఈజ్ ఏ 3-byte instruction. The second byte specifies the low order address and the third byte specifies the high order address. Example STA 325K. Okay, next STAX 16-bit address store the accumulator indirect. Okay, store the accumulator STA అంటే indirect, X అంటే indirect. The contents of the accumulator are copied into the memory location specified by the contents of the operand. Example STAX K. Okay, next SHLD 16-bit address store H and L registers direct. SHLD అంటే store H and L registers direct అని మీనింగ్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు చూద్దాం. ద కంటెంట్స్ ఆఫ్ రిజిస్టర్ ఎల్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద మెమరీ లొకేషన్ స్పెసిఫైడ్ బై ద 16-bit అడ్రస్ ఇన్ ద ఆపరెండ్ అండ్ ద కంటెంట్స్ ఆఫ్ హెచ్ రిజిస్టర్ ఆర్ స్టోర్డ్ ఇన్ టు ద నెక్స్ట్ మెమరీ లొకేషన్ బై ఇంక్రిమెంటింగ్ ద ఆపరెండ్. దిస్ ఈజ్ ఏ 3-byte ఇన్స్ట్రక్షన్. ద సెకండ్ byte specifies the low order address and the third byte specifies the high order address. Example SHLD 322.5K. Okay, XCH ఆప్ కోడ్ ఏం లేదు దీనికి. ఆపరెండ్ ఏం లేదు. ఆప్ కోడ్ వచ్చేసి XCH. దీనికి చూద్దాం. XCH అంటే ఆప్ కోడ్ వచ్చేసి XCH. ఆపరెండ్ ఏం లేదు దీనికి. మీనింగ్ వచ్చేసి ఎక్స్చేంజ్ హెచ్ అండ్ ఎల్ విత్ డి అండ్ ఈ. ఇది ఎక్స్చేంజ్ అనమాట. ఎక్స్చేంజ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్. ఎక్స్చేంజ్ హెచ్ అండ్ ఎల్ విత్ డి అండ్ ఈ. మీనింగ్ చూద్దాం. ద కంటెంట్స్ ఆఫ్ రిజిస్టర్ హెచ్ ఆర్ ఎక్స్చేంజ్డ్ విత్ ద కంటెంట్స్ ఆఫ్ రిజిస్టర్ డి. ఓకే, అండ్ ద కంటెంట్స్ ఆఫ్ రిజిస్టర్ ఎల్ ఆర్ ఎక్స్చేంజ్డ్ విత్ ద కంటెంట్స్ ఆఫ్ రిజిస్టర్ ఈ. ఎగ్జాంపుల్ XCHG ఎక్స్చేంజ్. ఇది జస్ట్ ఎక్స్చేంజ్ అనే ఇన్స్ట్రక్షన్ అంతే. ఇది ఏం చేస్తుందంటే రిజిస్టర్స్లో ఉన్న డేటాని ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఎక్స్చేంజ్ రిజిస్టర్. SPHL దీనికి కూడా నన్ను అన్నారు. కాపీ హెచ్ అండ్ ఎల్ రిజిస్టర్ టు ద స్టాక్ పాయింటర్. ఇక్కడ SP అంటే ఏంటంటే స్టాక్ పాయింటర్ అనమాట. హెచ్ అండ్ ఎల్ రిజిస్టర్స్లో ఉన్న డేటాని కాపీ చేస్తుంది. ఓకే, మీనింగ్ ఏమి ఇచ్చారు చూద్దాం. ద ఇన్స్ట్రక్షన్ లోడ్స్ ద కంటెంట్స్ ఆఫ్ ద హెచ్ అండ్ ఎల్ రిజిస్టర్ ఇన్ టు ద స్టాక్ పాయింటర్ రిజిస్టర్. ద కంటెంట్స్ ఆఫ్ ద హెచ్ రిజిస్టర్ ప్రొవైడ్ ద హై ఆర్డర్ అడ్రస్సెస్ అండ్ ద కంటెంట్స్ ఆఫ్ ద ఎల్ రిజిస్టర్ ప్రొవైడ్ ద లో ఆర్డర్ అడ్రస్. ఎగ్జాంపుల్ SPHL. ఓకే, XTHL దీనికి ఏంటంటే ఎక్స్చేంజ్ హెచ్ అండ్ ఎల్ విత్ టాప్ ఆఫ్ స్టాక్. ఓకే, టాప్ ఆఫ్ స్టాక్లో ఎక్స్చేంజ్ చేయాలంట. The contents of the L register are exchanged with the stack location pointed out by the contents of the stack pointer register. The contents of the H register are exchanged with the next stack location SP+1. Example STHL. STHL అంటే ఎక్స్చేంజ్ హెచ్ అండ్ ఎల్ విత్ టాప్ ఆఫ్ స్టాక్ అంట.
Next, push register pair. Push the register pair onto the stack. The contents of the register pair designed in the operand are copied on the stack in the following sequence. The stack pointer register is decremented and the contents of the high order register BDHA are copied into the location. The stack pointer register is decremented again and the contents of the low order register CEL flags are copied to that location. Example push K. ఏంటంటే మెమరీలో పుష్ పాప్ ఆపరేషన్స్ చేస్తాం అనమాట. అది మెమరీలో పైకి కిందకి జరగడానికి. సో ఆ రకంగా అర్థం చేసుకోండి దీన్ని. పుష్ ఓకే. నెక్స్ట్ పాప్ ఆపరేషన్. రిజిస్టర్ పేర్ ఇది. పాప్ ఆఫ్ స్టాక్ టు ద రిజిస్టర్ పేర్. The contents of the memory location pointed out by the stack pointer register are copied to the lower order register CEL status flags of the operand. The stack pointer is incremented by 1. Pop అంటే incremented by 1, push అంటే decremented by 1. ఓకే. పాప్లో ఉన్నాం కదా. ద స్టాక్ పాయింటర్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 1 అండ్ ద contents of that memory location are copied to the higher order register BDHA of the operand. The stack pointer register is again incremented by 1. Example pop K. Next, out 8-bit port address. Output the data from the accumulator to a port with 8-bit address. The contents of the accumulator are copied into the IO port specified by the operand. Example out K9L. Next, in 8-bit port address. Input data to accumulator from a port with 8-bit address. The contents of the input port designed in the operand are read and loaded into the accumulator. Example in 5KL. నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మోటివేషన్ కోసం మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను, టిప్ పాయింట్స్. ఇది ఏం లేదు ఫ్రెండ్స్, మెయిన్ ఇవి ఏవైతే ఉన్నాయో కోడ్స్ అనేవి మనకి అలవాటు అయిపోవాలన్నమాట. దానిలో కోడింగ్లో యూజ్ చేసినప్పుడు ఇవేంటి అని మనకు కొత్తగా అనిపించకుండా నోటెడ్, ఓకే ఇది తెలిసిందే అని చెప్పేసి తెలుసుకోవడం కోసం. అసలు మీరు ఇక్కడ ఒక వండర్ఫుల్ థింగ్ ఒకటి జరుగుతుంది, అది మీరు గుర్తించాలి. నేను బీటెక్ డేస్లో చదివేటప్పుడు నాకు అసలు మైక్రో ప్రాసెసర్ అంటే తెలీదు, మైక్రో కంట్రోలర్ అంటే తెలీదు. ఏదో ఎగ్జామ్ కోసం బై హార్ట్ చేసి పాస్ అయిపోయాను అంతే. ఆర్కిటెక్చర్ క్వశ్చనే 60 మార్క్స్ ఇస్తారు. అలా ఇంకా 805 మైక్రో ప్రాసెసర్ ఒకటి, మైక్రో కంట్రోలర్ ఒకటి చదువుకుంటే అయిపోయా. ఎగ్జామ్ పాస్, 32 మార్క్స్, 21 వస్తే పాస్. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే, నేను ప్రాజెక్ట్ చేసేటప్పుడు, ప్రాజెక్ట్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు వెక్టర్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు అక్కడ మైక్రో ప్రాసెసర్ గురించి, మైక్రో కంట్రోలర్ గురించి చెప్పినప్పుడు, తర్వాత నేను రియల్ టైంలో వర్క్ చేసినప్పుడు, ఓ చిన్న కంపెనీ టెక్నోగ్రాఫ్ సొల్యూషన్స్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు, అప్పుడు నేను బాగా నేర్చుకున్నాను అనమాట. దీని గురించి క్లారిటీగా తెలిసింది. ఓకే, అంటే దగ్గర నేను 1.5 year to 2 years దీని మీద వర్క్ చేశాను. దీని మీద వర్క్ చేసినప్పుడు తెలిసింది విషయం ఏంటనేది. 2010 నుండి 2012 వరకు 2 years వర్క్ చేశాను నేను. అప్పుడు నాకు దీని మీద క్లారిటీ అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు నాకు ఆ క్లారిటీ ఉంది కాబట్టి మీకు ప్రతిదీ మధ్యలో చెప్పగలుగుతున్నాను. అసలు ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏం లేదు, ఒక మిషన్కి మనం ఇంటెలిజెన్స్ అనేది ఇస్తాం అనమాట. ఇంటెలిజెన్స్ ఇచ్చి ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది చేసేటట్లు మనం చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి డిజిటల్ వాచెస్, మైక్రోవేవ్, ఫ్రిడ్జ్, ఏసీ, ఇవన్నీ రియల్ టైంలో అనమాట. ఇది ఒక ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అనేది. మిషన్కి ఇంటెలిజెన్స్ ఇస్తాం అనమాట. Embedded system is a combination of hardware and software in order to make a device intelligent to perform a specific task. అది అన్ని రకాల పనులు చేయదు, ఏదో ఒక పర్టికులర్ టాస్క్ చేస్తుంది అనమాట. ఇప్పుడు 8085 మైక్రో ప్రాసెసర్ తీసుకున్న, 89C51 మైక్రో కంట్రోలర్ తీసుకున్న, వాటికి ఏంటంటే లోపల ఇంటర్నల్ డయాగ్రామ్లో ఐఓ పిన్స్ ఉంటాయి, ఇన్పుట్ అవుట్పుట్ మెమరీ ఉంటుంది. అది ఆ మెమరీని మనం యూస్ చేసుకోవడం కోసం ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ సెట్స్. ఇవి దానికి అర్థమయ్యే భాష, మిషన్కి అర్థమయ్యే భాషలో మనం ప్రోగ్రామింగ్ రాస్తాం అనమాట. ఆ
పర్టిక్యులర్ పర్పస్కి మనం యూస్ చేసుకుంటాం. దానికి మెమరీ ఉంటుంది. ఆ మెమరీలో కోడింగ్ చేసి కోడింగ్ బట్టి అది ఆపరేట్ అవుద్ది అనమాట. ఇదంతా మనం తెలుసుకుంటుంది మిషన్ గురించి తెలుసుకుంటున్నాం. మిషన్ గురించి తెలుసుకున్న తర్వాత అదే మైక్రో ప్రాసెసర్ గురించి తెలుసుకుంటున్నాం. ఆ ప్రాసెసర్లో మెమరీ ఉంటుంది. ఆ మెమరీ ఆపరేట్ అవుద్ది. ఆపరేట్ అయినప్పుడు మనకు కావాల్సిన స్పెసిఫిక్ టాస్క్స్ అనేది అది చేస్తుంది. అంటే ఒక మిషన్ అనేది ఇంటెలిజెంట్ అవుతుందన్నమాట. ఈరోజు వాడుతున్న మన టెక్నాలజీ అంతా ఈ మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్ పుణ్యమే. ఈ లాంగ్వేజ్ పుణ్యమే. సో మనిషి తన మేధస్సుని వీటికి కొంచెం ఇచ్చి రియల్ టైంలో యూస్ చేసుకుంటున్నారు. మీకు ఫన్ అండ్ ఈజీగా చెప్పాలంటే మన ఇంట్లో మనం వాషింగ్ మిషన్ యూస్ చేసుకుంటున్నాం. అదేం చేస్తుంది, ఓల్డెన్ డేస్లో మనం వాష్ చేసేవాళ్ళం బట్టలు. అది దానికి ఏం చేసాం మనం, దానికి ఒక కోడింగ్ ఇచ్చేసాం. ఎంతసేపు రొటేట్ అవ్వాలి అంటే బట్టలు వాష్ అవ్వాలి. దాని తర్వాత ఆటోమేటిక్ ఫంక్షన్స్ అనమాట. ఆ వాటర్ తీసేయాలి, మళ్ళీ కొత్త వాటర్ పెట్టాలి, మళ్ళీ క్లీన్ చేయాలి. క్లీన్ చేసి దాన్ని డ్రై చేసేసే డ్రై స్లాట్లోకి వెళ్ళిపోవాలి. వాటర్ అంతా డ్రై అయిపోవాలి. డ్రై అయిన తర్వాత అలారం మోగాలి. అలారం మోగిన తర్వాత వాటిని తీసుకెళ్ళి మనం బయట ఆరేసుకుంటాం. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఏం జరిగింది, డర్టీగా ఉన్న క్లాత్స్ని అందులో వేస్తే మిషనే దానికి కావాల్సినవన్నీ తీసుకొని ఇంత టైం అండ్ టైమర్ ప్రకారం ఆపరేట్ అయ్యి మనకి వాష్ అయిన క్లాత్స్ని ఇస్తుంది. అది ఇందులో వాటర్ని కూడా మ్యాక్సిమం స్క్వీజ్ చేసి ఆ బట్టలను ఆరేసుకోవడం. అంటే మనం వర్క్ని రెడ్యూస్ చేస్తుంది, హ్యూమన్ వర్క్ని రెడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఇదివరకు అనలాగ్ క్లాక్స్ వాడేవాళ్ళం, ఇప్పుడు డిజిటల్ క్లాక్స్ వాడుతున్నాం. అట్లా మిషన్ని ఇంటెలిజెంట్ చేస్తాం అనమాట మన అవసరాల వరకు. అదే ఎంబెడెడ్ సిస్టమ్. ఆ ఎంబెడెడ్ సిస్టంలో కోర్ సబ్జెక్ట్ వచ్చేసి మైక్రో ప్రాసెసర్స్, మైక్రో కంట్రోలర్స్. ఇక్కడ ఉన్నదంతా అదే. నేను ఇదంతా ఒక 2 years అందులో నలిగి వచ్చానన్నమాట. 30,000 పెట్టి కోర్స్ నేర్చుకొని తర్వాత కంపెనీలో అక్కడ ల్యాబ్ అసిస్టెంట్గా చేసి 8 months, తర్వాత కంపెనీలో 1.5 year చేసి బయటకు వచ్చాను. ఓవరాల్గా 2 years ఎక్స్పీరియన్స్ నాకు. C++ లాంగ్వేజ్, మైక్రో కంట్రోలర్ అనేది కోర్. ఓకే, నాకు తెలిసినంతవరకు నేను గైడెన్స్ ఇస్తూనే ఉంటాను. చూద్దాం ఇంకా ఏమన్నా తెలుసుకుందాము. ఇప్పుడు ప్రజెంట్ మనం తెలుసుకుంటుంది ఏంటంటే అందులో యూజ్ చేసే కోడ్స్. మీకు కొద్దిగైనా ఒక క్లారిటీ వచ్చిందని నేను ఆశిస్తున్నాను నా సంభాషణల వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్లో వాడేవి వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ఓకే, ఆల్వేస్ బీ హ్యాపీ. బాయ్ ఫ్రెండ్స్.